శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, కోరికలు తీరితే ముక్తి అన్నారు కదా, మరి తీరిన కోరికలు మళ్ళీ పుడుతూ ఉంటే తీరేది ఎప్పుడు, ముక్తి పొందేది ఎప్పుడు, ఎలా సరిచేసుకోవాలి చెప్పగలరు? అంటే వీరు 14:27 జ్ఞానములో జ్ఞానమెంత అనేటువంటి శీర్షికని విన్న తర్వాత ఈ ప్రశ్న వేసినట్టున్నారు. ఎందుకంటే ఎవరైనా కామెంట్లో ప్రశ్న వేసినప్పుడు పక్కన ఒక శీర్షిక కనపడతా ఉంటుంది. దాని ఆధారంగా చెబుతున్నాను. మళ్ళీ ఒకసారి ప్రశ్నను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కోరికలు తీరితే ముక్తి అన్నారు కదా, మరి తీరిన కోరికలు మళ్ళీ పుడుతూ ఉంటే తీరేది ఎప్పుడు, ముక్తి పొందేది ఎప్పుడు? అంటే వీరికి ఎలా అర్థమైందో తెలీదు. నాకు అర్థమైన విధానంలో ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన మార్గంలో మనం దీన్ని కొంచెం చెప్పుకుందాం. ప్రశ్న అడిగిన ఎవరికైనా వీలున్నంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే అన్ని శీర్షికలు వింటూ ఉంటే అర్థమవుతుంది. ఒక శీర్షికలో ఒక విషయాన్ని గురించి చెబుతూ ఉంటాం. అది కూడా మరి ఎక్కడ దేన్ని ఎలా తీసుకున్నారు అంటే, నేను సంసార జీవితాన్ని వదిలిపెట్టి ఎక్కడికో, అంటే కుటుంబ జీవితాన్ని వదిలిపెట్టి సంసార జీవితాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి మనం ముక్తిని మోక్షాన్ని ఏదో పొందగలం అనేటువంటి భ్రాంతుల్లోకి వెళ్ళకండి. శరీర నిర్మాణము సృష్టి చేసినది. మానవ శరీర నిర్మాణం కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఇక్కడ సృష్టిలో ఏదున్నా అది సృష్టి వలన జరిగినది. సరే, మిగిలిన వాటి గురించి మనకు తెలియదు కనుక ఆ చర్చే అనవసరం. అసలు మానవులుగా మన గురించి వచ్చినప్పుడు మన శరీర నిర్మాణము సృష్టి వలన జరిగినది. పుట్టుట, పెరుగుట, నశించుట అంటే మరణించుట, ఇదంతా సృష్టిలో జరుగుతున్నది. ఈ జీవితం మధ్యలో, అంటే జీవించే జీవన విధానంలో మనకి ఇంద్రియములు, ఆ ఇంద్రియములకు కావాలనిపించే భావములు, ఇవన్నీ కూడా సృష్టి పెట్టింది. ఆ విధానంలో అన్నింటినీ అనుభవిస్తూ సాగితే అది కోరికలు అంటే నేను చెప్పింది. అంటే సృష్టి నిన్ను ఎలా పెట్టిందో అలాగే సాగితే ఏమైంది? ఇప్పుడు కోరికలు అనుభవించుకుంటూ వెళితే ఇది ఇంతే కదా అని తెలుస్తుంది. ఇప్పుడు సృష్టి దీన్ని ఎక్కడో మధ్యలో ఆపేయమన్నా సృష్టి విధానంలోనే ఆగిపోయే విధానం కూడా ఉంది. మొత్తంగా అంటే ఏదో కొద్దిగా వినేసి కొద్దిగా మాట్లాడుకొని ఇప్పుడు మనం ఉన్న స్థితిలో మాట్లాడుకొని, లేదా ఇప్పుడు మనకు అర్థమైన స్థితిలో మాట్లాడుకొని, లేదా ఇప్పుడు మనకు కలిగిన బాధలతో మాట్లాడుకొని, ఇప్పుడు మనకు కలిగిన భయాలతో మాట్లాడుకొని, ఇప్పుడు మనకు అర్థమైన జ్ఞానము సత్యంతో మాట్లాడుకుంటే కాదు. మొత్తం జీవితాన్ని మీరు ఎక్కడున్నా, ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మొత్తం జీవితాన్ని చూడండి. బిడ్డగా పుడతాం అంటే అసలు ఏమీ తెలియని స్థితి. తెలియదు అంటే అర్థం ఏంటి? బిడ్డ ఉంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు లేదు. అది తెలియదు అంటే ఏం తెలియదు అంటే మనసు లేదు. మనసు లేనప్పుడు తెలియదు. ఇప్పుడు కూడా మీకు నిద్రపోతున్నప్పుడు మనసు నిద్రపోతే గాఢ నిద్రలో మీకు ఏమీ తెలియదు. మీకు తెలియాలి అంటే మనసు ఉండాలి. నేను ఈ శరీరం అని మీకు తెలియాలన్నా మనసు ఉండాలి. మనసు లేకుండా తెలియదు. అలా బిడ్డగా పుట్టాం, తెలియదు అన్న స్థితిలో పుట్టాం. అక్కడి నుంచి అంటే అది పుట్టిన స్థితి. శరీర ఎదుగుదలలో శరీరములో ఇంద్రియాలు ఉన్నాయి. శరీరం అంటే ఏంటి? మొత్తం ఇంద్రియమే. శరీరం అంతా కాళ్ళ నుంచి తల వరకు ఉన్నటువంటి శరీరం అంతా కూడా స్పర్శేంద్రియము. స్పర్శ తెలుస్తుంది. ఆ మధ్యలో శరీరంలో కళ్ళు అనేటువంటి చూసే ఉన్నాయి, చెవులు అనేటువంటి వినే ఉన్నాయి, ముక్కు అనేటువంటిది వాసన చూసేది ఉంది, నాలుక అనేటువంటిది రుచి తెలుసుకునేది ఉంది, గొంతు అనేటువంటిది మాట్లాడేది ఉంది. అలా మలమూత్ర విసర్జన అవయవాలు ఉన్నాయి. స్త్రీ పురుష శారీరక సుఖములను తీర్చుకునే జననేంద్రియాలు ఉన్నాయి. అంటే జన్మలకు కారణం కనుక జననేంద్రియాలు అంటారు. కానీ మొత్తంగా శరీరం అంతా స్పర్శే. పైనుంచి కింద వరకు ఇంద్రియమే. స్పర్శ తెలుస్తూనే ఉంటుంది. అలా 5 రకములుగా మనం గ్రహించగలం. ఇలా బిడ్డ పుట్టగానే ముందు ఎలా ఉంది? శరీరం ఉంది. అంటే ఈ 5 ఇంద్రియములుగా 5 రకములుగా గ్రహించగలిగిన శరీరం ఉంది, ప్రాణం ఉంది. కానీ అప్పటి వరకు ఇంకేం గ్రహించలేదు. ఎందుకని? అప్పుడే పుట్టింది కనుక. బిడ్డ పుట్టింది అప్పుడే కనుక ఇంకా గ్రహించింది ఏమీ లేదు.
ఏం గ్రహించలే, ఇంకా గ్రహించలేదు కనుక తెలియదు అంటే ఏ ఒక్కటి కూడా గ్రహించలే. ఆ గ్రహించిన విషయాలు ఏంటంటే అదే మనసు. ఇప్పుడు బిడ్డ పుట్టినప్పుడు ప్రాణం ఉంది, బిడ్డ ఉంది. ఆ ప్రాణం ఉన్న బిడ్డ అంటే ఏంటి? శరీరం. శరీరంలో ఏమున్నాయి? ఇంద్రియాలు ఉన్నాయి. ఇలా బిడ్డ ఎదుగుతూ తెలుసుకుంటూ ఉంటుంది. అంతే. జీవితం అంటే ఏం లేదు, ఇంక తెలుసుకోవటమే. ఆ తెలుసుకోవడాన్ని అనుభవించటం అనుకుంటున్నాం మనం, కోరికలు అనుకుంటున్నాం మనం. తెలుసుకునేటువంటి, అనుభవించేటువంటి, కావాలనిపించేటువంటి ఒక భావాన్ని మన శరీరంలో సృష్టి కూర్చింది, ఒక అవసరాన్ని కూర్చింది, ఆకలి పెట్టింది, ఆహారం కావాలి. ఆహారం తింటున్నప్పుడు రుచి తెలిసేలా పెట్టింది నాలుగుకి, కాబట్టి రుచి తెలుస్తుంది. అలా కంటికి దృశ్యం కనపడేలా పెట్టింది, చెవికి శబ్దం వినపడేలా పెట్టింది. ఇదంతా సృష్టి నిర్మాణంలో ఉంది. ఆ నిర్మాణాన్ని అనుసరించి సాగండి అన్న నేను. అంతే. అది కోరికలు తీరితే ముక్తి అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటి అంటే, నేను దీన్ని ఎందుకు చెబుతున్నానంటే, సృష్టి సహజంగా జీవించండి. ఇప్పుడు సృష్టి సహజంగా జీవించలేదు అనుకుందాం ఊరికనే. ఇలా తెలుసుకుంటూ యవ్వనానికి వచ్చారు ఊరికనే అనుకుందాం. మామూలుగా బ్రతకాలిగా ఎవరైనా. ఇప్పుడు సన్యాసి వ్యవస్థలోకి వెళ్ళే వాళ్ళైనా సరే శరీరంతో బతకాల్సిందే, ఊరికనే వివాహాలు చేసుకోరు. అంతే. అంతే తేడా, అంతకంటే తేడా ఏం లేదు. మిగిలినన్ని మామూలే. వీళ్ళు కుటుంబం కోసం జీవిస్తే వాళ్ళు ఏదో సంస్థలను, దేవుడనో, మతమనో, మార్గమనో, అంటే వాళ్ళు సన్యాసం ఏ ఉద్దేశంతో స్వీకరించారో దాన్ని పట్టుకెళ్తూ ఉంటారు. కానీ జీవించాల్సింది అది సంసారమే, ఇది సంసారమే. శరీరం ఉండటమే సంసారం. శరీరం ఉండటమే ఈ సంసారం అనేటువంటి ప్రపంచంలో ఉండటం. సంసారం అనేది ఏం లేదు, మనసే. సంసారం అంటే భార్య, భర్త, పిల్లలు, కుటుంబం, తల్లిదండ్రులు కాదు. నువ్వు అసలు తల్లిదండ్రులు లేకుండా ఎలా పడతావు? నువ్వు సన్యాసం తీసుకున్నా నువ్వు సంసారివే అయినా, ఈ రెండు తప్పేవి లేవుగా. ప్రపంచంలో ఏ మతంలో అయినా ఆ సన్యాసి వ్యవస్థకు మతాల్లో పేర్లు మార్చుకున్నారంతే. నువ్వు మనిషివే. మనిషిగా నువ్వు ఇంకో విధానంలోకి వెళ్ళావు, ఒక అవకాశం ఉన్న విధానంలోకి వెళ్ళావు, ఇంకో ప్రదేశంలోకి. అవి చేస్తానన్నావు కాదు, ఈ విధానంలో ఉన్నావు. ఏది? సృష్టి సహజమైన విధానంలో. ఎందుకని శరీరంలో ఉంది అదంతా. ఇక్కడ నేనేమంటున్నానంటే, నేను చెబుతున్న విషయాలు ఏంటంటే, సృష్టి సహజంగా జీవించు అన్నప్పుడు సహజంగా జీవిస్తే ఏమైంది? ఇప్పుడు నువ్వు ఆకలికి అన్నం తింటావా, తినవా? అసలు చిన్నప్పుడు నేను తినాల్సిందేగా. తింటున్నప్పుడు నీకు రుచి తెలుస్తుందా, తెలీదా? తెలుస్తుంది కదా. అలా ధర్మ జీవితాన్ని గడపమని నేను చెప్పడం ఏంటి? మొత్తం శాస్త్రాలు చెబుతున్నాయి, అన్నీ చెబుతున్నాయి. అదే చెప్పాను నేను. ఇప్పుడు మన జీవన విధానాన్ని మహాత్ములు విడగొట్టారు. విడగొట్టడం అంటే ఏంటి? కొన్ని ఆశ్రమాలుగా పెట్టారు. అంటే 4 విభాగాలుగా చేశారు. బ్రహ్మచర్య ఆశ్రమము అంటే బ్రహ్మచర్య జీవితం. అంటే స్టార్టింగ్ మనిషి మొట్టమొదట బ్రహ్మచర్యము అంటే ఏంటి? తనే విద్యాబుద్ధులు నేర్చుకుంటూ తన ఏకంగా ఉంటాడు. అంటే ఏకాంతంగా. అంటే ఇంకా భార్య రాలేదు అని, కోరికలు తీర్చుకోవటం ఇవి లేదు, శారీరక కోరికలు లేవు అని. మిగిలినవన్నీ ఉన్నాయి. అన్నం తినడం, చూడటం, అన్ని కోరికలు అవన్నీ ఉంటాయి. బ్రహ్మచర్య ఆశ్రమము అన్నప్పుడు పెళ్లి కాలేదంతే, శారీరక కోరికలు తప్ప మిగిలినవన్నీ నడుస్తూ ఉన్నాయి. తర్వాత గృహస్థాశ్రమము అన్నారు. అంటే ఏంటి? గృహస్థుగా పెళ్లి చేసుకుంటావు, పిల్లల్ని కంటావు. గృహస్థాశ్రమము అన్నారు. అలా పిల్లల్ని కని ఆ పిల్లల్ని పెద్ద చేసి మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేసి ఆ పిల్లలకు పిల్లలు పుట్టారు. అంటే నీకు మనవాళ్ళు, మనవరాళ్ళు పుట్టారు. ఇక వాళ్ళని వదిలేయమన్నారు. ఎందుకని? ఇంకొకళ్ళకి జన్మనివ్వగలిగినంత సమర్థత వాళ్ళలోకి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు బతికేయగలరు. ఇక నీ బాధ్యత అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నువ్వు నెక్స్ట్ మరి నువ్వు వివాహం చేసుకున్నావుగా, నీ భర్త, నీ భార్య, నీ భార్య, నీ భర్త ఎవరో నీ తోడు ఉంటారుగా. వానప్రస్థాశ్రమము అన్నారు. అంటే అక్కడికి పిల్లల బాధ్యతలు వదిలేసావు. వదిలేయటం ఏంటి? మానసికంగా వదిలేసి పారిపోమ్మని అసలు ఎక్కడికి చెప్పలేదు. ఇవన్నీ నువ్వు ఉన్న చోటే. మానసికము, ఇది మొత్తం మానసికము. వివాహం అయ్యే వరకు శారీరక కోరికల తప్పులు చెయ్యొద్దు అని చెప్పడానికి దానికి బ్రహ్మచర్య అని పేరు పెట్టారు. బ్రహ్మచర్య ఆశ్రమం అంటే శారీరక కోరికల తప్పు అసలు చెయ్యొద్దు, అప్పుడు తప్పు. అది వివాహం అయ్యింది, అది ధర్మపరమైంది, పెద్దలు నిర్ణయించారు. వ్యవస్థ అలాగే ఉంది. శరీరంలో ఆ కోరిక ఉంది, పెట్టబడిన కోరిక. అది ప్రకృతి పెట్టింది. ఎందుకని?
జీవితాలు ముందుకు సాగటానికి, సృష్టి ముందుకు వెళ్ళటానికి, మనుషుల నుంచి మనుషులు పుట్టడానికి ఆ ఆకర్షణ అంత బలంగా పెట్టింది స్త్రీ పురుషుల్ని విడదీసి. కాబట్టి అక్కడికి వెళ్ళి చక్కగా వివాహ వ్యవస్థ ఏర్పాటు చేశారు. మహాత్ములు పెట్టినవే ఇవన్నీ. ఒకప్పుడు జంతువుల్లాగానే బతికాం, తర్వాత ఇవన్నీ సిస్టమ్ పెట్టుకొచ్చారు. అందులోకి వెళ్ళి ధర్మ జీవితం గడుపుకో, చక్కగా ధర్మంగా కోరికలు తీర్చుకో. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు పిల్లల బాధ్యతలు అయిపోయినాయి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసావు, వాళ్ళు వాళ్ళ పిల్లలకి అన్నారు మళ్ళీ, అంటే వాళ్ళు తల్లిదండ్రులు అయ్యారు. నువ్వు తల్లిదండ్రులుగా నీ బిడ్డల్ని పెంచి ఎప్పుడైతే నీ బిడ్డలు తల్లిదండ్రులు అయ్యారో ఇక నీ బాధ్యత అయిపోయింది, వాళ్ళే తల్లిదండ్రులు అయిపోయారు. కాబట్టి నువ్వు పక్కకు వచ్చాయి. అక్కడి నుంచి నీ భార్య నువ్వు, నీ భర్త నువ్వు. అది వానప్రస్థాశ్రమము అన్నారు. అంటే విడిపోమ్మని కాదు, ఇదంతా మానసికం. ఒకే చోట ఉంటావు, అక్కడే ఉంటావు, చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటావు. మానసిక భావాలు, మానసికంగా వదిలే, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు, కలిసే ఉంటారు అందరూ. అన్నింట్లో తలదోర్చుకో, తగ్గించేసుకోమని చెప్పారు. వానప్రస్థాశ్రమంలో భార్యో భర్తో కలిసి ఉంటారు కదా, ఇద్దరు ఉంటారు కదా. ఇద్దరు ఒకేసారి చనిపోరు కదా, ఎందుకంటే వృద్ధాప్యంలోకి వచ్చేసాం అప్పటికే. ఇద్దరు ఒకేసారి చనిపోయినప్పుడు ఎవరో ఒకళ్ళు ముందు చనిపోతారు. చనిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు గడిపే జీవితాన్ని సన్యాస ఆశ్రమము అని చెప్పారు. ఇది మహాత్ములు పెట్టిన వరుస. ఈ వరుసలో ఏమవుతుంది, మీరు ఆటోమేటిక్గా కోరికలు యవ్వనంలో బలంగా ఉంటాయి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏమైంది, బిడ్డ, మళ్ళీ పుట్టుకకి వచ్చేద్దాం. బిడ్డ పుట్టింది, పుట్టినప్పుడు పుట్టగానే ఏముంది, ఏమి తెలియదు. బిడ్డకి నేననే భావన కూడా లేదు. శరీరం ఉంది, ప్రాణం ఉంది. శరీరంలో ఏముంటాయి, ఇంద్రియాలు ఉంటాయి. మొత్తం శరీరం అంతా ఇంద్రియమే, మొత్తం శరీరమే ఇంద్రియం, తల నుంచి కాళ్ళ వరకు. అయితే పుట్టిన బిడ్డకు అప్పుడే తెలియదు కదా, అక్కడి నుంచి ఎదుగుతూ తెలుసుకుంటూ ఉంటుంది. ఇంద్రియాల ద్వారా గ్రహిస్తూ ఉంటుంది, తెలుసుకునే ప్రాసెస్ అంతా అదే. తల నుంచి కాళ్ళ వరకు స్పర్శేంద్రియము, అంటే స్పర్శలు తెలుస్తూ ఉంటాయి. స్త్రీ పురుష శారీరక సుఖాల జననేంద్రియం కూడా స్పర్శేంద్రియం కిందకే వస్తుంది. కాబట్టి మొత్తం ఒకటేది. అలా కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ముక్కు ద్వారా విషయాలు తెలుసుకొని గ్రహిస్తూ ఉంటుంది. ఆ గ్రహించింది మనసు అవుతుంది. అంటే మనసు లేకపోతే నీకేమీ తెలియదు. బిడ్డకప్పుడు మనసు లేదు, ప్రాణం ఉంది, శరీరం ఉంది, మనసు లేదు. ఇప్పుడు మనసు ఏర్పడుతుంది. అంటే ఏంటి, మనసు తెలుసుకున్నవి అంతే, తెలుసుకున్నవన్నీ మనసు అవుతుంది అంతే. ఆ మనస్సు లేకపోతే నీకేమీ తెలియదు, నేనన్న భావన కూడా ఉండదు. ఇది గమనించుకుంటే గాఢ నిద్రలో మనకు నేనన్న భావన లేదు, ఎందుకని అక్కడ మనసు లేదు, మనసు కూడా నిద్రపోయింది. ఈ వరవడిలో ఇలా నువ్వు చక్కగా సృష్టిపరంగా మంచి విషయాలు తెలుసుకుని ధర్మంగా, చెడు చేయకుండా నీ కోరికలన్నీ ధర్మంగా తీర్చుకుంటూ ముందుకెళ్ళు. వెళ్ళాక వివాహం చేసుకో, అక్కడ చక్కగా అన్నీ అనుభవించు. ఇప్పుడు అనుభవిస్తున్నప్పుడు మీరు గమనించుకుంటే, మీరు మంచోళ్ళు అయితే అసలు ఈ కోరికలు తీరేది ఎప్పుడు అన్న ప్రశ్న రాదు. మీరు ఏదైనా చూడండి, ఇప్పుడు మీకు ఇడ్లీ తినాలనిపించింది అనుకుందాం, మొట్టమొదటిసారి చక్కగా ఇడ్లీ, కారపొడి, నెయ్యి వేసుకొని, అందులో రకరకాల ఇడ్లీలో ఏమేమి వేస్తారో అన్ని రకాలు వేసేసుకొని, ఓ పక్క సాంబార్ పెట్టుకొని, 4 చట్నీలు చేసుకొని, నెయ్యి వేసుకొని, కారపొడి వేసుకొని బ్రహ్మాండంగా తిన్నారు. మొదటి రోజు చాలా ఇష్టం, రెండో రోజు చాలా ఇష్టం, మూడో రోజు చాలా ఇష్టం, 4వ రోజు కొంచెం తగ్గుద్ది, 5వ రోజు తగ్గుద్ది. రోజు అలాగే ఇడ్లీ తినండి, ఒక 100 రోజులు 1000 రోజులు అలా వరుసగా తినండి. ఎందుకు తింటారు, ఇడ్లీ మీద కోరిక తగ్గిపోద్ది. అందుకే అన్ని రకాల తినుబండారాలు వచ్చినాయి. అంటే ఏంటి, ఒక విషయంలో కోరిక పోయింది. మీరు దాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ వెళ్తుంటే ఆ విషయంలో కోరిక పోతుంది. మీరు సగంలో మధ్యలో కూర్చొని పూర్తిగా తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకోండి ముందు. అందుకే ధర్మము అనేది ఒకటి ఉంది ఇక్కడ. ఆ ధర్మము జ్ఞానము కలిపి సాగుతూ ఉండాలి, అది సాధన. అనుభవిస్తూ, ధర్మంగా అనుభవిస్తూ, ధర్మాన్ని తెలుసుకుంటూ, ధర్మంగా అనుభవిస్తూ, జ్ఞానాన్ని తెలుసుకుంటూ, అనుభవిస్తున్న దాన్ని పరిశీలించుకుంటూ ఉంటే నీకే కోరికలు తీరిపోతాయి. మళ్ళీ ఇంకో కొత్త కోరిక నువ్వు తయారు చేసుకుంటున్నావు అంతే. ఇప్పుడు ఇడ్లీ అయిపోయింది, దోశకి వెళ్తావు, దోశలు తిని తిని దోశ బోరు కొడతావు, అక్కడి నుంచి బోండాలకు వెళ్తావు, బోండాలు తిని తిని బోండాలు బోరు కొడతావు, ఇంకో దానికి వెళ్తావు. ఇదంతా బోరు కొట్టేసి ఇప్పుడు ఇంట్లో చూడండి, మార్చి మార్చి అయ్యే వండుకుంటూ ఉంటాం. ఏమున్నాయి మనకెంతకే, ఇప్పుడు ఎన్ని చేసినా మార్చి మార్చి వాటినే వండుకుంటాం. గట్టిగా ఎవరిళ్ళైనా 100 రకాలు ఉంటాయి, కూరలో వండుకుని తినే, పచ్చళ్ళలో అయ్యే మార్చి మార్చి చేసుకుంటూ ఉంటారు.
బోరు కొడితే హోటళ్ళకు పోతూ ఉంటారు. బట్టలైనా అంతే, ఏ విషయాలైనా అంతే. అది అనుభవించగా అంటే నువ్వు విజ్ఞతతో జ్ఞానంతో ధర్మ ప్రవృత్తులు అనుభవిస్తూ ఉంటే అనుభవం నీకు అనుభవం అవుతుంది. అది అసలు విషయం. ఓహో, తిండి అనే అనుభవం ఇది, ఎన్ని తిన్నా ఇలాగే ఉంటుంది అని నీకు అనుభవం అవుతుంది. అది జ్ఞానం. అలాగే కట్టుకోవటం ఇది, ఎన్ని కట్టుకున్నా ఇలాగే ఉంటుంది అని కొన్ని వందల వేల సార్లు కట్టుకున్నాక, కొన్ని వందల వేలు కట్టుకున్నాక ఒక అనుభవం అవుతుంది. అదే అనుభవం అవటం జ్ఞానం. అనుభవం మామూలుగా అవుతుంది, ఏది తిన్నా పులుపు తీపి కారం చేదు వగరు బాధ నొప్పి సుఖం అన్ని అనుభవాలే. అనుభవంగా అవుద్ది ఏంటి? జ్ఞానం. అది అనుభవంగా అవటం అంటే జ్ఞానం. ఇలాగే ఉంటాయి అనుభవాలు. స్త్రీ పురుష శారీరక సుఖాలు ఎన్నిసార్లు అనుభవించినా, ఎంత అనుభవించినా, ఎంతమందితో అనుభవించినా ఈ తీరింతే. ఎన్ని సంవత్సరాలు అనుభవించినా ఈ తీరింతే. అయితే ఎన్ని సంవత్సరాలు ఎలా అనుభవిస్తావు నువ్వు? విజ్ఞతతో ఆలోచించు. ఇప్పుడు పరిస్థితుల్లో కాదు, శారీరక ఓపిక తగ్గిపోతూ ఉంటుంది, సమర్థత తగ్గిపోతూ ఉంటుంది. ఒక్క స్త్రీ పురుష శారీరక సుఖాలే కాదు, అన్ని సుఖములకు అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అదే వృద్ధాప్యము, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యము అని 4 దశలు చెప్పారు. మళ్ళీ బాల్యం అంటే పూర్తిగా తల్లిదండ్రుల మీద ఆధారపడిపోయాం, ఇంకా మనకేం తెలియదు, వాళ్ళు ఏం చెబుతుంది, వాళ్ళు ఏం పెడితే. కౌమార అంటే నేను ఆలోచించడం మొదలుపెట్టాను, కొద్దిగా టీనేజ్ అలా స్టార్ట్ అయ్యి నా స్వతంత్ర ఆలోచన అప్పుడే మొదలవుతుంది. అటు తల్లిదండ్రులది కొంత నాది, అటు తల్లిదండ్రులది కొంత నాది, అలా నిదానంగా నాది బలపరుచుకుంటూ ఉంటాను చుట్టూ ఉన్న వాటి సాయంతో. అక్కడి నుంచి యవ్వనంలోకి వచ్చేటప్పటికి ఒక స్త్రీనో ఒక పురుషుడినో సాంగత్యం తెచ్చుకుంటాను, కుటుంబ వ్యవస్థ, గృహస్థాశ్రమం. అక్కడ వరకు బ్రహ్మచర్యం నడిచింది. బాల్య కౌమారుడు. ఇక్కడ యవ్వనంలో చాలా అధిక బలం ఉంటుంది. ఆ బలంతో చక్కగా అన్నీ అనుభవిస్తూ ఉంటాను, సాగుతూ ఉంటాను, కోరికలు ఉంటాయి, కావాలనిపిస్తుంది, శారీరక బలం ఉంది. అలా సుమారుగా ఒక 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి నిదానంగా మనకు తెలుస్తూ ఉంటుంది అనారోగ్యాలు రావటం, కొంచెం శక్తి తగ్గటం. అది 40 నుంచి 50 నుంచి మొదలైపోద్ది. అది కొద్దిగా శక్తి తగ్గుతుందని, ఇంతకు ముందులాగా పరిగెత్తలేనని, ఇంతకు ముందులాగా చేయలేనని, ఇంతకు ముందులాగా కుదరదు అనేది తెలుస్తూ ఉంటుంది. అలా నిదానంగా ఈ లోపల నువ్వు అనుభవించేసిన జ్ఞానం కూడా ఉందిగా చాలా విషయాలు. ఆ జ్ఞానం కూడా చెబుతూ ఉంటుంది ఎంతకంటే ఏమీ లేదని. ఏముంది, ఎంత అనుభవించినా మీరు చూడండి, పంచేంద్రియాలేనండి. కన్ను, ముక్కు, చెవి, మాటలు కూడా తీసుకొని పోని మాట్లాడటం, వాగుతాం, ఎంత వాగినా ఇంతే. దాన్ని కూడా తీసుకోండి. మాటలు అనేది ఒక పెద్ద రిలేషనేగా మనుషులకి తోసకు వాగుతూ ఉంటారు. ఆ విషయాసక్తి అక్కడ తెలుసుకొని అక్కడ చెప్పి మాటలో స్త్రీ పురుష శారీరక సుఖాలు, ఏ రుచులు ఎన్నైనా ఇంకా ఇంతకీ 5 రకాలు మాటలతో కలిపితే 6వ రకం. ఈ 6 రకాలు తప్ప నువ్వు ఎన్ని లక్షల కోట్ల సార్లు కోట్ల రకాలుగా అనుభవించిన 6 రకాలు తప్పే అన్నుందా? అయితే ఈ 6టిని మించినటువంటి దీని బాబు, వీటన్నింటికంటే బాబు అనే ఒక మాయం తయారు చేసుకున్నాడు మనిషి, ధనం. ఈ 6 దాని ముందు దిగదుడు వదిలేస్తాడు. ఈ 6టిని దానికోసం వదిలేస్తాడు. అసలు ప్రాణాలు కూడా వదిలేస్తాడు దానికోసం. ఎదుటోడు ప్రాణాలు కూడా తీసేస్తాడు. అది నువ్వు ఎక్కించుకున్న పిచ్చి, అది ఇక్కడేం పని చేయదు. అది కొంతవరకు అంతే, తర్వాత దానికి విలువ లేదు. కానీ విలువ లేని పిచ్చినాక మనం ఎక్కించుకునేది అది 7. ఇవన్నీ అనుభవిస్తూ వెళ్ళినాక నీకు అర్థమైపోతే ఆటోమేటిక్గా శక్తి సన్నగిలినాక ఏం చేస్తావు? ఇప్పుడు చాలామంది కోట్లు సంపాదించిన వాళ్ళందరూ అసలు వృద్ధాప్యంలో నోట్లునే మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వృద్ధాప్యం వచ్చేవాడికి అన్ని మర్చిపోతున్నారు వాళ్ళు. ఎందుకని? శక్తి సన్నగిల్లిపోతుంది. వాళ్ళకున్న కోట్లు, వందల వేల కోట్లు సంపాదించారు. కానీ ఇప్పుడు అనుభవించడానికి, తినడానికి, తాగడానికి, తిరగడానికి ఓపిక లేదు. తింటే సరిపడదు, కంటి దృష్టి తగ్గిపోయింది, చెవి వినికిడి తగ్గిపోయింది, నాలుగుకి ఒకవేళ తిందామనేటువంటి భావన ఉన్నా తింటే అనారోగ్యాలు పాలైపోతూ ఉంటాం. ఆరోగ్యం సరిగా ఉండదు, శక్తి ఉండదు. నువ్వెంత తిన్నా శక్తి రాదు. ఇదంతా సృష్టి సహజంగా ఉంది. వృద్ధాప్యం కరెక్ట్గా ధర్మంగా జీవించే వాళ్ళకి ఏమవుద్ది? వృద్ధాప్యానికి వచ్చేవాడు కోరికలు ఆగిపోతాయి. ఇది ఇంతేనే అర్థమైపోద్ది, శరీర నిర్మాణం అర్థమవుద్ది. ఇప్పుడు ఈ ప్రశ్న మనకు ఎక్కడ వస్తుందంటే, మనం మొత్తం జీవితాన్ని పరిశీలించట్లా. ఏదో కొద్దిగా విని, కొద్దిగా ఆ విషయాన్ని వినేసి ఇప్పుడు మనం ఉన్న భావంలో
కోరిక పుడతానే ఉంది కదా, ఇప్పుడు ఇది ఎప్పుడుకి తీరేనంటాం కాదు. అసలు వృద్ధాప్యంలో ఏ ఆలోచన లేక అనారోగ్యంతో శ్రోధ పడిపోయిన వాళ్ళు ఉన్నారు, మా ఇంట్లోనే ఉన్నారు. అసలు ఆలోచన మాట దేవుడెరుగు, వాళ్ళకు సోడియం డౌన్ అయిపోయి అసలు అలా అన్కాన్షియస్ అయిపోయారు. హాస్పిటల్లో జాయిన్ చేసి 2 రోజులు 3 రోజులు సోడియంలో ఎన్ని చికిత్సలు చేస్తే అప్పుడు స్పృహలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఏ కోరిక ఉంది? అసలు ఎందుకు బతికామనుకుంటున్నారు వాళ్ళు? అలా షుగర్లు డౌన్ అయిపోతున్నాయి, సోడియంలు డౌన్ అయిపోతున్నాయి, శక్తి సన్నగిల్లిపోతుంది. అంటే అనారోగ్యాలు కాదు, ముందు నుంచే శక్తి సన్నగిల్లిపోతుంది. చెవి వెనుగిడి తగ్గిపోయింది, మా ఇంట్లోనే ఉన్నారు, చెవులు వినపడవు. కంటి చూపు తగ్గిపోయింది, ఒక కన్ను కొద్దిగా కనపడుతుంది, పట్టుకు చూపించి తీసుకెళ్ళాలి ఎవరన్నా. ఇప్పుడు ఏ కోరికలు ఉన్నాయి వాళ్ళకి? ఏం కోరికలు లేవు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా ప్రాణం ఎందుకు పోవట్లేదు, దేవుడు ఎందుకు తీసుకెళ్ళట్లేదు, మిమ్మల్ని ఎంత కష్టపెడుతున్నాం ఇక్కడ కూర్చొని వాళ్ళు కళ్ళమని నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకని? వాళ్ళకి మళ్ళీ ఏం తిన్నా సరిపడతలా, వాళ్ళకి సరిపడేది జాగ్రత్తగా వండి పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్క టైంలో వాళ్ళు తీవ్ర అనారోగ్యాలకు లోనైనప్పుడు మలమూత్ర విసర్జనలు ఎత్తాల్సి వస్తుంది. వాళ్ళకి తెలియదు అసలు ఆ విషయం. అంటే అంతకుముందు ఎంత నీరసించుతూ తగ్గుతూ కోరికలు తగ్గిపోతూ శరీర ధ్యాస తగ్గిపోతూ శరీర భావన తగ్గిపోతూ అలా నిదానంగా వాళ్ళు అన్కాన్షియస్ కూడా అయిపోతున్నారు. అంటే అన్కాన్షియస్ అవడానికి రీజన్స్ డాక్టర్లు చెప్పారు అంతే. సోడియం తగ్గింది, షుగర్ తగ్గింది, ఇంకోటి తగ్గింది, అది తగ్గింది, ఇది తగ్గింది అని ఏదో మళ్ళీ అవన్నీ చేసి బతికిస్తున్నారు. బతికినాక వీళ్ళు ఎందుకు బతికిచ్చారు అనవసరంగా ఇప్పుడు బతికేం చేయాలంటున్నారు. ఎందుకని? కళ్ళు కనపడతలా, చెవి వినపడతలా. అదివరకులాగా కోరికలకి శరీరంతో కోరికలు తీర్చుకోవాలని లేదు. ఇప్పుడు స్త్రీ పురుష కోరికలు తీర్చుకోవాలని లేదు. అసలు బతికితే చాలన్నట్టు ఉంది. స్నానం చేయలేకపోతున్నారు, అడుగులు వేయలేకపోతున్నారు, వెళ్ళలేకపోతున్నారు. ఇది హఠాత్తుగా రాదు, కొద్ది కొద్దిగా మనకు అర్థమవుతూనే వస్తుంది. వివాహం చేసుకొని ఆ వివాహంలో స్త్రీ పురుషులు కలిసి పిల్లల్ని కని చిన్నగా అలా పిల్లల్ని కని వివాహ వ్యవస్థ నడుపుకుంటూ ధన సంపాదన చేసుకుంటూ కుటుంబంలో పనులు చేసుకుంటూ ఉంటే తెలుస్తుంది. నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, లాగటాలు, నీరసాలు, కొద్దిగా శక్తి తగ్గుతుందని తెలుస్తుంది. అలా తెలుస్తూ ఎప్పుడు 30-35 నుంచి అలా తెలుస్తూ కొద్దిగా రవ్వంత అట్లా తగ్గుతూ వచ్చి అది ముందే చెప్తా వస్తుంది. ఇంకా ఎదుగుదల అయిపోయింది, యవ్వనంలోకి వచ్చావు, 25 ఏళ్ల వరకు యవ్వనంలోకి వచ్చావు, ఇక శరీర ఎదుగుదల అయిపోయింది. ఇప్పుడు నువ్వు తినే ఆహారం ఇవన్నీ కూడా నీకు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు కొంచెం స్టెబిలైజ్డ్గా ఉంచుద్ది నిన్ను. కానీ ఇక్కడి నుంచి తరుగుదలే, అది నీకు తెలుస్తుంది. కాకపోతే ఏంటి, అప్పుడు ఒక్కసారి హఠాత్తుగా పోయేది కాదు, అది స్లోగా జరుగుద్ది. అందుకని నీరసాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, తెలుస్తూ ఉంటుంది. అలా తెలుసుకుంటూ చక్కగా 40-50 వరకు పర్వాలేదు అన్నట్లు లాగుతారు. సర్దుకుంటూ అయ్యి కొంచెం బలమైన తిని మందులు వాడుకొని ఇంకా అలా 50కి వచ్చేటట్టుకు ఇంకా తగ్గుతూ ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది. సరిపడకపోవడం, తిన్నవి సరిపడకపోవడం, మసకలు రావటం, చెవులు కొంచెం వినపడకపోవడం, అలా 60 వచ్చేటప్పటికి సంపూర్ణంగా అర్థమవుద్ది నేను అసలు వృద్ధాప్యంలోకి వచ్చాను. ఇదేం సృష్టి మనల్ని మోసం చేయలా. పసిబిడ్డ నుంచి పెంచుకుంటూ యవ్వన బలాన్ని ఎలా ఇచ్చిందో ఏంటి, ఒక్కొక్క రోజు కొద్దిగా అలాగే యవ్వన బలాన్ని వృద్ధాప్యంలోకి తేవడానికి అంతే టైం తీసుకుంది. అంటే పసిబిడ్డ నుంచి 50 ఏళ్ల వరకు నేను స్టడీగా తీసుకెళ్తే అక్కడి నుంచి దింపడానికి అంతే స్టడీగా చేసింది. ఇప్పుడు ఆ 50 మనకు తగ్గిపోయింది, 70 అనుకుంటే ఇటు నుంచి 35, అటు నుంచి 35 గ్రాఫ్ అనమాట. ఇటు నుంచి పైకి వెళ్ళింది, అటు నుంచి కిందకి దిగుతుంది. అది ఏం అవసరం లేదు, రోజు కొద్దిగా నీకు చెబుతూనే జరిగింది. అలా జరుగుతున్నప్పుడే నీకు అవగాహన వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా కోరికలు అవే పోతూ ఉంటాయి. అనుభవించేసిన కోరికలు ఎందుకు ఉంటాయి? ఇది మధ్యలో మనకు అనిపిస్తుంది. అయితే అందరికీ కోరికలు తగ్గుతాయా? తగ్గవు. ఎందుకంటే పిచ్చోళ్ళు ఉన్నారు, అందరూ డబ్బు పిచ్చి ఎక్కించుకున్నారు. కళ్ళు కనపడిపోయినా ఏం పర్లేదు, డాక్టర్లకు చూపించుకొని కుదిరిన చోట వైద్యాలు చేయించుకొని ఆ మసక చీకటిలో అలాగే తిరుగుతూ, చెవులు వినపడిపోయినా అలాగే సగం వినపడక అంటూ ఎలాగలం డబ్బు మాత్రం వదలను. నేను, నా గుర్తింపు, నా అహంకారం అది లోపల అలాగే ఉంది. అది నువ్వు తయారు చేసుకున్న పిచ్చి అంతే. కానీ నీకు ఆటోమేటిక్గా వృద్ధాప్యం వచ్చేటప్పటికి, వృద్ధాప్యం పెరిగిపోయి అనారోగ్యాలు పెరిగిపోయేటప్పటికి శారీరక కోరికలు తగ్గిపోతాయి. తగ్గట్లేదు ఎవరికన్నా పిచ్చి అంటే ఊరికనే వాళ్ళు ఏమీ చేయలేరు. వృద్ధాప్యంలో ఊరికనే మానసికమైనటువంటి భావనలు పెట్టుకున్నారు అంతే.
ఏదో తినేయాలి, తాగేయాలి, పొడిసేయాలి. ఆ యవ్వనంలో చేసినవన్నీ అలా గుర్తుపెట్టుకొని వదలలేకపోతున్నారు తప్ప వాళ్ళు పెగ్గలిగింది ఏమీ లేదు. గట్టిగా వెళ్ళి తినేయాలి అని ఇప్పుడు 60కో 70కో వెళ్ళి పలావ్ తినేసాడంటే హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఎంతోమంది ఉన్నారు చూడండి. సహజత్వంలో నువ్వు ధర్మంగా జ్ఞానాన్ని వింటూ ఏం చేయక్కర్లే. నువ్వు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు నీ చదువే. నువ్వు చక్కగా మంచిగా ఉండు, అన్నీ అనుభవించు, అన్ని కోరికలు తీర్చుకో, అన్ని ధర్మంగా తీర్చుకో. దాంతోపాటు జ్ఞానాన్ని వింటూ ఉండు, జ్ఞానం తెలుసుకుంటూ ఉండు. ఎందుకని అన్యాయంలోకి, అజ్ఞానంలోకి, అధర్మంలోకి వెళ్ళకుండా ఉండాలి, జ్ఞానం వింటూ ఉండాలి. అప్పుడు కోరికల్ని సక్రమంగా అనుభవిస్తావు. అప్పుడు నీకే అర్థమైపోద్ది. ఒక పనిని వేల సార్లు చేసేసినాక దాని మీద కోరిక ఎందుకు ఉంటుంది అసలు? ఇప్పుడు ఒక సినిమా చూసాం, బాగా బాగుంటే ఇంకోసారి చూస్తాం, ఇంకా అంతే అయిపోయింది. అది ఇంకా పెచ్చగా దాన్ని ఎందుకు 10 సార్లు చూస్తాం? పోనీ ఏదో ఫేవరెట్లు అని పెంచున్న వాళ్ళు ఆ ఫేవరెటిజంలో 10 సార్లు చూస్తారు, 100 సార్లు 1000 సార్లు చూడరుగా. సహజత్వంలో అసలు ఎవరైనా ఒకసారి చూసిందని మళ్ళీ చూడరు. అన్నీ అలా కోరికలు అనేవి వృద్ధాప్యం వచ్చేటప్పటికి వాటంతట అవే తగ్గిపోతాయి. ఆ సృష్టి వరుస క్రమంలో వెళ్ళండి అని చెబుతున్నా, అంతే. నేను చెప్పింది ఏం లేదు, అది నేను చెప్పింది కాదు, ఆల్రెడీ శాస్త్రాలు చెబుతున్నాయి, మహాత్ములు చెప్పారు, వాళ్ళు చెప్పింది నేను చెప్పాను. సృష్టి మనని మోసం చేయటానికి ఓ శరీరాన్ని ఇవ్వదు మనకి. మరి ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే, ఇటువంటి ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఒక శీర్షికలో నేను మొత్తం సమస్త విశ్వజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని చెప్పలేను. ఆ పాయింట్కి సంబంధించింది ఏదో మాట్లాడగలను, అది కూడా ఒక అరగంట, గంట. అసలు ఇప్పటికే నా శీర్షికలు పెద్దయ్యని చాలామంది బాధపడుతున్నారు. సూక్ష్మంలో మోక్షం మాకు ఏదైనా 10-15 నిమిషాల్లో కలిగించేయలేరా, ఇంత తినాలంటే కష్టంగా ఉందని. ఏం చెప్పాలి పాపం. జీవితకాలాలు తపస్సులు చేశారు మహాత్ములు, బతుకున్నంతకాలం ఇదే పని మీద తపస్సులు చేసి చెప్పిన ఆత్మజ్ఞాన తత్వాలు ఏంటి, నిండు 100 ఏళ్ళు తపస్సులు చేసి ఇదే జాబుగా పెట్టుకున్నారు వాళ్ళు చెప్పినవి. మనం సూక్ష్మంలో మోక్షం 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో పొందేద్దామంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బయట దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు, బోర్డులు పెట్టుకున్నారు, ఆశ్రమాలు కట్టారు, గురువులు అన్నారు, పేర్లు పెట్టారు. అంటే నేను అందరినీ విమర్శించట్లా, విషయం చెబుతున్నా. సూక్ష్మంలో మోక్షం ఇచ్చేస్తారు మీకు. అబ్బో బోల్డ్ మతాలు, బోల్డ్ మార్గాలు, బోల్డ్ విధానాలు, బోల్డ్ పద్ధతులు ఉన్నాయి. కానీ నీ చదువు అయితే మొత్తం ఇది చదువే. నీకు అసలు సృష్టి పెట్టిన చదువు నీకు ఎవరు బోధ కూడా చేయక్కర్లా. నువ్వు పుట్టిన కాడి నుంచి నువ్వు మరణించే వరకు నీ శరీర నిర్మాణంలోనే నువ్వు తెలుసుకునే చదువు ఉంది, నువ్వు ఇబ్బంది పడే చదువు ఉంది, నువ్వు బాధపడే చదువు ఉంది, నువ్వు కష్టపడే చదువు ఉంది, నువ్వు అనారోగ్యాలకు లోనయ్యి బాధలు తెలుసుకుంటావు, సుఖాలు తెలుసుకుంటావు, దుఃఖాలు తెలుసుకుంటావు. అన్నింటినీ తెలియజేస్తూ తీసుకెళ్లేది నీ శరీరమే. ఆ శరీరానికి ఈ సుఖ దుఃఖాలను అన్నింటినీ అందించేది బయట ఉన్న ప్రకృతి, మన చుట్టూ ఉన్న ప్రకృతి. జ్ఞానం ఆటోమేటిక్గా నీకే వస్తుంది, అసలు అది పెద్ద విశేషం కాదు. కానీ మీరు ఇప్పుడు ఇక్కడ అయిపోద్ది అనుకుంటున్నారు, కాదు. ఇది మరణ పర్యంతము సాగుతూనే ఉంటుంది, మరణం వరకు నీకు సాగుతూనే ఉంటుంది. కోరికలు ఖచ్చితంగా అంతమైపోతాయండి. ఎందుకు అంతమవు? ఇప్పుడు మా ఇంట్లోనే శ్రోత పడిపోయారని చెప్పాను, వాళ్ళకి బోల్డ్ కోరికలు ఉన్నాయి, బోల్డ్ అహంకారం ఉంది. ఇప్పుడు మెలకు వచ్చి మళ్ళీ బాగు చేసి వైద్యం చేయించి అంతా అయిపోయి శుభ్రమై తిరుగుతున్నాయంటే ఇప్పుడు మేము ఫలానా, మేము అది, మేము ఇదే అని మళ్ళీ అందరికీ ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు. అదే ఉంది, మళ్ళీ పడిపోతూ ఉంటారు. పడిపోయినాక ఎందుకు బతకడం, ఈ బతుకు వేస్ట్ అంటూ ఉంటారు. అలా అనుభవాలు వస్తున్నాయిగా. ఎందుకు చావట్లేదు, చంపట్లేదు దేవుడు ఎవరినైనా అంటే, ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు వృద్ధులు, వాళ్ళకెలా జరుగుతుంది, ఎవరిని విషయం చెబుతున్నాయి, ఎవరిని విమర్శించట్లే. రేపు నాకైనా అంతే. ఎందుకు పూర్తిగా ప్రాణం పోవట్లేదు అంటే, ప్రాణం బాగుండి అన్ని బాగుండి సెట్ అయిపోయి సర్దుకుంటే నేనంతా నేనింత అనేది ఇంకా పోలా. అందుకని ఏం చేసింది, మళ్ళీ ఉంచింది, ప్రాణం ఉంచింది. మళ్ళీ సోడియంలు తగ్గిపోతాయో, షుగర్లు తగ్గిపోతాయో, విటమిన్లు తగ్గిపోతాయో, మినరల్ తగ్గిపోతాయో, ఏదో తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఏం తిన్నా సరిపడదుగా, జీవితమే నరకంగా ఉంటుంది. స్నానాలు ఎవరో చేయిస్తున్నారు తెలుసా మీకు? వాళ్ళు స్నానం చేయలేకపోతే స్నానాలకు మనిషిని పెట్టాం. అటువంటి స్థితిలో ఎంత వ్యామోహం, ఎంత అహంకారం ఎన్నున్నా లోపల భావనలో కోరికలు తగ్గకేమవుద్ది? స్నానం చేయించడానికి మనిషి రావాలి, ఆ వచ్చిన మనిషిని తిడతా ఉంటారు, లేటుకు వచ్చారు, సరిగ్గా పట్టుకోలేదు, సరిగ్గా చేయించలేదని అహం. అది అంతే. ఇలా 4 సార్లు పడిపోయి లేచినాక ఆహం కూడా తీరిపోద్ది. ఎందుకు? ఇదంతా జీవన పాఠమే. నీ కోరికలు తగ్గించే ప్రయత్నమే జరుగుతుంది. వృద్ధాప్యం అంటేనే నీ కోరికలను తగ్గించడానికి సృష్టి చేసిన అద్భుతమైన ఏర్పాటు. యవ్వనం అంటేనే కోరికలన్నీ నువ్వు తీర్చుకోవడానికి నీకు సృష్టించిన అద్భుతమైన శక్తి ఏర్పాటు. బాల్యము పుట్టుక అంటేనే
పుట్టిన కానించి నువ్వు సృష్టిని ప్రపంచాన్ని గమనించుకుంటూ నువ్వు జ్ఞానాన్ని పొందుతూ నువ్వు అన్నీ తెలుసుకుంటూ గ్రహిస్తూ వెళ్ళే ఏర్పాటు. ఇది సృష్టి చేసింది. అలా వృద్ధాప్యంలో ఒకవేళ నువ్వు తెలుసుకోలేదు, నాకు ఇంకా కోరికలు ఉన్నాయి అన్నావు అనుకో, ఇలా తిరగేసి మెరగేసి అట్టుని చూడండి, ఒకవైపు కాలుస్తారు, మళ్ళీ తిరగేసి కాలుస్తారు. చపాతీలు చూడండి, ఒకవైపు కాలుస్తారు, ఇలా తిరగేసి కాలుస్తారు. అలా కాల్చి 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 నీకు అనగా అనారోగ్యాలు, నువ్వు పడిపోవటాలు, లేవటాలు, ఇబ్బందులు, బాధలు ఇవన్నీ అనుభవించినాక ఇంక నాకు అర్థమైంది వద్దు బాబోయ్ అని అహంకారం అంతా అణిగిపోద్ది. ఆ కోరికలన్నీ అణిగిపోతాయి. మామూలు కోరికలు అయితే అసలు అయ్యే. ఇప్పుడు చూడాలన్న కోరిక చూపు తగ్గిపోయినా కోరుకున్నా ఏం చేస్తావు? ఇంకా అయిపోయినట్టే, కోరుకున్నా లేనట్టే, అదే తగ్గిపోద్ది. చెవి వెనుకటి తగ్గిపోయినాక వినాలని ఉన్నాయి, ఎలా వినగలవు? కాబట్టి నువ్వే అడ్జస్ట్ అయిపోయి కోరికను వదిలేసుకుంటావు. ఇప్పుడు మాట్లాడదామన్నా నీరసం వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది, నేనేం చేయలేని పడిపోతాను, 4 మాటలు మాట్లాడితే నా వల్ల కావట్లేదని స్థితి వచ్చినాక ఏం చేస్తావు? అప్పుడే నువ్వే మానేస్తావు. ఇవన్నీ లేనప్పుడు అసలు స్త్రీ పురుష శారీరక సుఖాలు ఎక్కడ కుదిరి వస్తుంది? నీకు కదలలేకపోతుంది, నీ స్నానం నువ్వే చేయలేకపోతున్నావు, బాత్రూంలోకి వెళ్ళలేకపోతున్నావు, ఒకటికి వెళ్ళలేకపోతున్నావు, ఎవరో ఒకళ్ళు రావాల్సి వస్తుంది, లేపుకి వెళ్ళాల్సి వస్తుంది, అది పడుకోలేకపోతున్నావు, నుంచోలేకపోతున్నావు అంటే ఇంకా అది పోయినట్టే. అలా ఆటోమేటిక్గా అవన్నీ పోయి ఇక నాకు ఈ జన్మ వద్దని సృష్టి నీ చేత అనిపిస్తుంది. ఎన్ని జన్మలు ఇచ్చేనా కంగారు పడక్కర్లా. కానీ గమనిస్తే ఇక్కడే మనకు అవన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే నేను గమనించాను, ముందు వృద్ధుల్ని గమనించా, ఇప్పుడున్న వృద్ధుల్ని గమనిస్తున్నా, నా శరీరాన్ని గమనించుకుంటున్నా. 55 ఏళ్ళు వచ్చి నేను వృద్ధుడిని అవుతున్నా. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న వృద్ధులకి చేస్తున్నా, వాళ్ళు అలా మళ్ళీ పడిపోయి శ్రోధైపోయి చావు బతుకులకు వెళ్ళిపోయి మళ్ళీ అన్నీ సరి చేసి 10-15 రోజులు హాస్పిటల్లో పెట్టి అన్నీ సరే ఇంటికి వచ్చి కొంచెం తిని ఓపిక వస్తే మళ్ళీ వాళ్ళు ఎలా ఉంటున్నారో చూస్తున్నా. మళ్ళీ ఇవన్నీ తిరగబడిపోయి మళ్ళీ పడిపోతుంటే ఎలా ఉంటుందో చూస్తున్నా. అలా కొంతమంది సుదీర్ఘ సంవత్సరాలు బతుకుతారు, చావరు. ఎందుకని? ఈ అహం అనేది ఏదో పోలేదు, ఇంకా వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏదో ఉంది. అందుకని పడేస్తుంది లేపుతుంది, పడేస్తుంది లేపుతుంది, పడేస్తుంది లేపుతుంది. అదే మనకి సుఖములతో పాటుగా పెట్టబడిన దుఃఖములు, బాధలు అవి చిన్నతనం నుంచి ఉంటాయి. అవి కూడా అనుభవాలు నేర్పుతూనే ఉంటాయి. ప్రకృతే పాఠాలు చెబుతుంది, మన ఊరికనే ఆ పాఠాలను విశ్లేషించుకుంటున్నాం. ఎవ్వరు ఏ గురువు ఏమీ చెప్పకపోయినా, అసలు ఇక్కడ ఎవ్వరు ఏ మహాత్ముడు నీకు ఏ బోధ చేయకపోయినా నీ జీవితం నీకు అన్నీ నేర్పేస్తుంది. ప్రకృతిని మించిన బోధే లేదు. అలా ఆ బోధలు వాళ్ళకి వాళ్ళు గ్రహించినటువంటి మహాత్ములు మనకు చెబుతున్నారు, నాయన మాకు ఇవన్నీ తెలిసినవి, మేము అనుభవించాం. లేదా వాళ్ళకి తెలుసు ఇవన్నీ? వాళ్ళు అనుభవించి చెబుతున్నారు, ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి, కష్టాలు పడకండి, బాధలు పడకండి, ఇలా జ్ఞానం ఉపయోగించుకోండి, కొంచెం బాధలు తప్పించుకొని వెళ్ళొచ్చు అని. ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యామండి, మాస్టర్ పాఠాలు చెబుతున్నాడు. చక్కగా విని అర్థం చేసుకొని చక్కగా హోంవర్కులు చేసి వాళ్ళు చెప్పినవన్నీ మళ్ళీ తిరిగి అప్పచెప్పి వాళ్ళు చెప్పినట్టుగా చదివేసాం అనుకోండి, ఏ గొడవ లేదు. లేదు చదవలేదు, మాస్టర్ చెప్పినప్పుడు సరిగ్గా ఎంటలేదు, ఎంత చెప్పినా మన జాసలో మనం ఉంటున్నాం అనుకోండి, మాస్టర్ ఏం చేస్తాడు? 4 పీకి చదివిస్తాడు. తప్పదు. ఆ క్లాస్ దాటాలంటే ఎప్పటికైనా చదవాల్సిందే. సరిగ్గా చదవకపోతే 4 పీకి చదివిస్తారు. అదే సృష్టి చేసిన ఏర్పాటు. కాబట్టి కోరికలు ఎప్పుడుకి తగ్గుతాయి అని మీరు అనుకోవక్కర్లా. కాలగమనంలో దానికి ఒక స్థితి ఉంది, వృద్ధాప్యం అనే స్థితి. అలా అనుభవించుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమంది కొన్ని పిచ్చిలు ఎక్కించుకుంటారు. అందుకే ధర్మము జ్ఞానము 2 కలిసి వెళ్ళాలని చెప్పేది. ఆ పిచ్చులు నువ్వు ఎక్కించుకోవటమే తప్ప నీకు అవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఎక్కించుకో, ఏం కావాలో దాని కర్మఫలం కూడా అనుభవిస్తావు. అనుభవించినాక నేను ఈ పిచ్చి ఎక్కించుకున్నాను, ఈ తప్పు చేశాను, ఈ తప్పుకు కర్మఫలం వచ్చింది, ఈ శిక్ష అనుభవించాను అన్నప్పుడు అలా ఎన్నిసార్లు అనుభవిస్తావు? శిక్షలో ఎన్ని దెబ్బలు తింటావు? ఎన్నిసార్లు అనారోగ్యాలకు లోనవుతావు? ఎన్నిసార్లు నష్టపోతావు? ఎన్నిసార్లు కష్టపడతావు? అప్పుడు జ్ఞానం రాదా నీకు? వస్తుంది. 10 సార్లు, ఒకళ్ళకి 10 సార్లకు వస్తే వాళ్ళకి 100 సార్లకు వస్తుంది, వాళ్ళకి 1000 సార్లకు వస్తుంది, కానీ వస్తుంది. అలా యవ్వనము నుంచి వృద్ధాప్యానికి జారిపోయే దశ ఏది ఉందో, వృద్ధాప్యం ఏది ఉందో, అది కోరికలను అంతం చేయటానికే సృష్టి చేసిన ఏర్పాటు. అంతం అదే చేసేస్తుంది. ఇప్పుడు బాల్యంలో నువ్వు అమ్మ కడుపులోంచి పుట్టగానే అసలు నీకేమీ తెలియదు, కోరిక లేదు. అంటే అక్కడి నుంచి శరీరం ఎదుగుతూ కోరికలు కలిగేలా సృష్టి పెట్టింది. ఆ కోరికలు కలిగేలా పెట్టి ఆ కోరికలకు అవసరమైన అన్నీ సృష్టిలో పెట్టింది. అలా శరీరం ఎదుగుతూ కోరికలు పెంచుకుంటూ, కోరికలు అనుభవిస్తూ, కోరికలు తీర్చుకుంటూ, ప్రయత్నించుకుంటూ, ఓడిపోతూ, గెలుస్తూ, సుఖపడుతూ, దుఃఖపడుతూ, ప్రయాణిస్తూ యవ్వనంలోకి వచ్చేసి యవ్వన సుఖాలను కూడా ఆస్వాదించేసి
సంసార జీవితంలోకి వచ్చి ఆ సంసారపు బరువుని మోస్తూ మోయలేక ఆనందపడుతూ దుఃఖపడుతూ అలా వెళుతూ 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 వృద్ధాప్యంలో పడతా వచ్చి వృద్ధాప్యంలో పడినాక అన్నీ తగ్గిపోవటమేగా. బాల్యంలోంచి పుట్టినాక అన్నీ ఎలా పెరిగినాయో అలా అన్నీ తగ్గుతూ వచ్చినాయి. నువ్వు చేసేదే ఉంది, అంతా ఆట శరీరంలోనే ఉంది, ప్రకృతి ఆడిచ్చేస్తూనే ఉంది. అయితే అన్ని దెబ్బలు తిని అన్ని అనుభవాలు తెచ్చుకొని అన్ని కష్టాలు పడి అన్ని బాధలు పడి ప్రకృతి చేత అన్ని దెబ్బలు తిని నేర్చుకోవటం ఎందుకు? మేము ముందు నేర్చుకున్నాం, మేము ఆల్రెడీ దెబ్బలన్నీ తినేసాము, మాకు అనుభవం అయింది. కాబట్టి కొంచెం మీరు ఇలా జాగ్రత్తగా బతికితే మీ జీవితం ఆనందంగా, తక్కువ బాధలతో, తక్కువ కష్టాలతో, తక్కువ ఇబ్బందులతో, అంటే ఏంటి, సృష్టి కొట్టకుండా మీరే నేర్చేసుకొని మంచిగా ఉండటం అంటే ఏంటి, బాగా చదివేసుకొని బాగా పాఠాలు అప్పచెప్పేశాం. ఇంక మన ఎందుకు కొడతాడు మాస్టర్? ధర్మంగా ఉండటం అంటే ఏంటి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా నాకు ఉన్నదంతా నేను తృప్తిగా ఉన్నా అంటే పాఠాలు అప్పచెప్పేశాం బాగా మాస్టర్కి. మళ్ళీ మన ఎందుకు కొడతాడు? పాఠాలు అప్పచెబుతుంటే మన ఏం కొట్టడుగా, శభాష్ అంటాడు. ధర్మము మంచి అంటే దాన్ని అది కావాలి, ధర్మం మంచిలో నువ్వు ఉండాలంటే జ్ఞానం ఎప్పుడు తెలుసుకుంటూ ఉండు. జ్ఞానం అంటే ఏంటి, మన ముందు అనుభవించి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా బతకాలో చెబుతున్నారు అంతే. జ్ఞానం అంటే ఇంకేం లేదు. మన ముందు సీనియర్స్ ఎలా బతకాలో చెబుతున్నారు. దాన్ని పట్టుకొని నువ్వు వెళ్తే అసలు ఏమీ లేని పసిబిడ్డగా పుట్టినటువంటి నీకు దానంతటది కోరికలు పెరిగేలా శరీరంలో సృష్టి చేసిన ఏర్పాటు ఆ కోరికలకు అన్ని అందించింది. అలాగే దానంతటది వృద్ధాప్యంలో కోరికలు తగ్గేలా నువ్వు అక్కడ వస్తువులన్నీ ఉన్నా అనుభవించడానికి వీలు లేకుండా నీ శరీరాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అన్ని సృష్టిలో జరుగుతున్నాయి, నువ్వు చేసేదేముంది? నువ్వు చేసేది ఏమీ లేదు. ఇప్పుడు మోక్షము, ఆత్మసాక్షాత్కారము, ఈ విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, ప్రాణశక్తి, ఇవన్నీ మనం ఎన్ని చెప్పుకున్నా అవన్నీ అక్కడ ఉన్నాయి. ఆ ఉన్నదాన్ని మహాత్ములు ఈ అనుభవాల్లోంచి కనుక్కున్నారు తప్ప ఆకాశం నుంచి ఊడిపడింది ఏమీ లేదు. ఎవరు ఎన్ని చెబుతున్నా ఇక్కడ వాళ్ళు కనుక్కుంది, వాళ్ళ శరీరంతో కనుక్కుంది, వాళ్ళ జీవితంలో కనుక్కుంది, వాళ్ళు జీవిస్తూ కనుక్కుంది. అందుకని ముక్తి పొందేది ఎప్పుడనే ప్రశ్నే ఉద్దశలో. మీరు ముక్తి అనే భావంతో ముందు నుంచి జ్ఞానం తెలుసుకుంటా మంచిగా ధర్మంగా జీవించుకుంటా వెళితే అది వరుస ఎక్కడికి వెళ్ళింది? మోక్షానికి వెళ్ళింది. ధర్మ అర్థ కామ మోక్షములు. నేను చెప్పేది ఏంటి, ధర్మంగా జీవించడం ఏంటంటే ఎవరిని బాధ పెట్టుకుని నీకున్న దాంట్లో నీ ప్రమేయంతో నీకేం లభించినవో దాంతో హాయిగా ఉండు. అది నీ కుటుంబం అయినా, మనుషులైనా, డబ్బు అయినా, ఏదైనా అది ధర్మము. అలా అర్థము అంటే డబ్బుని ధర్మంగా సంపాదించి మోసాలు చేయక, అన్యాయాలు చేయక, అక్రమాలు చేయకు, జీవితం కూడా ధర్మంగా ఉండు. ఈ ధర్మము, ధర్మంగా సంపాదించిన అర్థముతో కామము, కోరికలన్నీ తీర్చుకో, నీ కానీ నీ కుటుంబ సభ్యులకి కానీ. నెక్స్ట్ మోక్షమే అన్నారు. ఎందుకని? ధర్మముగా వెళ్ళాలి అంటే జ్ఞానాన్ని వింటూ నిన్ను నువ్వు అదుపులో పెట్టుకొని వెళ్తావు. వృద్ధాప్యం వచ్చేటప్పటికి నీకు అర్థమైపోయింది, ఇంకా నేనేం అనుభవించలేను, అనుభవించినన్ని ఇంతే. ఈ 5 రకాలు, 6 రకాలు, 7వ రకం చెప్పాను. 5 రకాలు పంచేంద్రియాలు, 6వ రకం మనం ఏర్పరుచుకున్న డబ్బు పిచ్చి, 7వ రకం వాగుడు పిచ్చి. అది కూడా అనుకోండి, ఓ వాగి వాళ్ళతో వెళ్తావు రిలేషన్స్, వాగుడు పిచ్చి. ఇవన్నీ మనం తయారు చేసుకున్నాయి. ఇవన్నీ వృద్ధాప్యంలో ఏం చేస్తావు? డబ్బు సంపాదించావు, ఏం చేస్తావు? ఇప్పుడు శ్రోధ పడిపోయావు. నీకు అది ఉపయోగపడితే పోనీ డబ్బు ఉంది, తినగలవా? ఇప్పుడు నీకు 80 ఏళ్ళు వచ్చేసి నీ తినగలవా? పరిశీలించండి వృద్ధుల్ని, అయ్యే తగ్గిపోతాయి కోరికలు. నువ్వేం ట్రై చేయక్కర్లా. అయితే మీరు కోరికలు అంటుంది ఎప్పుడంటే యవ్వనంలో. అది ఇంకా సృష్టి సహజమైనటువంటి శరీర నిర్మాణంలో సాగుతున్నాం మనం. దుఃఖాలు భరించలేక, బాధలు భరించలేక, మనం అనుకున్నది జరగక, అదేదో ముక్తి మోక్షం ఇప్పుడే వచ్చేయాలనుకుంటున్నాం. ముక్తి మోక్షం ఇప్పుడు వచ్చేది కాదు అసలు. అది ముక్తి మోక్షం అనేది శరీరము తరువాత శక్తిలో కలిసిపోవడం. శరీరం ఉన్నంత వరకు ముక్తి భావన ఒకవేళ నువ్వు ప్రయత్నించి తెలుసుకున్నా నువ్వు జీవన్ముక్తుడివి, జీవన్ముక్తురాలివి అంటారు తప్ప శరీరం అలాగే ఉంటుంది. దానికి అన్ని సమకూర్చాల్సిందే, శరీరాన్ని బతికించుకోవాల్సిందే. మహిమలు మాయలు ఏమి లేవు. మహాత్ములు కూడా జబ్బులు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నింటికి లోనయ్యారు. కానీ ఆ స్థితిని అనుభూతి చెందారు కనుక ఈ బాధలు ఎన్ని లోనవుతున్నాయి, ఇది ఇంతే శరీర నిర్మాణం, తప్పదు, భరించాలి. భరించక ఏం చేస్తాను చెప్పండి? ఒక అనారోగ్యం వచ్చింది, ఇప్పుడు ఒక క్యాన్సర్ వచ్చింది, శరీరంలో ఏం చేస్తారు? ఎలా తప్పించుకుంటారు? అసలు ఒక జ్వరం వచ్చింది, ఎలా తప్పించుకుంటారు? తప్పించుకోవటం కుదరదు, అనుభవించడమే. అందుకని శరీరం ఉన్నన్నాళ్ళు ముక్తి అనేది మనం తెలుసుకునే విషయమే, జ్ఞానమే తప్ప శరీరం అంతమైపోతేనే మోక్షం.
దాన్ని విదేహముక్తి అంటారు. అంటే దేహం లేదు, ఇంకా దేహం లేనప్పుడు ఆకలి లేదు, చూడాలని లేదు, కోరికలు ఏమి ఉండవుగా. అప్పుడు మనసు లేదు కాబట్టి మనం ముందు నుంచి జ్ఞానంతో ధర్మంతో సాగుతున్నాం కాబట్టి మనసు కూడా నిర్మూలనం అయిపోద్ది శరీరంలో. ఎందుకని వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఇక ఇంతే అని పాతయన్ని వదిలేస్తాం. వృద్ధాప్యంలో నేనేం అనుభవించలేను, ఇంక ఇది కుదరదు. ఎందుకని ధర్మంలో జ్ఞానంలో వచ్చిన వాళ్ళు అలా వస్తారు. ఎందుకని వృద్ధాప్యం చాలా కాలం నడుస్తుంది. వృద్ధాప్యం ఏం తక్కువ కాలం కాదు. మీరు 50 నుంచి తీసుకుంటారో 60 నుంచి తీసుకుంటారో మీ ఇష్టం. అక్కడి నుంచి వృద్ధాప్యం ఎంత ఉందో చూడండి. చచ్చే వరకు ఉంది. 80కి పోతాము, 90కి పోతాము, 100కి పోతాము. అసలు చాలామంది మాకు సాగు రావట్లేదు అన్న వాళ్ళని బోల్డ్ మందిని చూశాను నేను, వృద్ధుల్ని. భగవంతుడు మమ్మల్ని తీసుకెళ్ళటం లేదు, ఇక్కడే పెట్టేశాడు, మా కర్మ ఏంటి, చచ్చిపోతే బాగుండు, ఎందుకు బతుకుతున్నామో తెలీదు, ఏ పని లేదు, ఉన్నోళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అంతే అని. మా పనులు కూడా మేము చేసుకోలేకపోతున్నాం, ఏంటి కర్మ అని అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది అంటే ఏంటి, కోరికలన్నీ పోయి నీకు శరీరం కావాలని కోరిక కూడా పోతుంది, వద్దు వెళ్ళిపోవాలనిపిస్తుంది. కాబట్టి మీరు మధ్యలో ఆలోచించపాకండి, ఒక సంపూర్ణ జీవితాన్ని ఆలోచించండి. అది సృష్టి ప్లాన్ చేసింది, అలా సృష్టి చేసిన ప్లానింగ్ అది కాదు. ఒకవేళ మళ్ళీ చెబుతున్న ఆత్మజ్ఞానాన్ని ఆత్మశక్తిని అనే దాన్ని సాధన చేసుకొని శారీరక పరమైనటువంటి కోరికలు కొంచెం తగ్గించుకొని మనం ఆ విధానంలో తెలుసుకొని ఆ శక్తి స్థితిని అనుభూతి చెందిన శరీరం ఉన్నంత వరకు అది ముక్తి కాదు, మోక్షము కాదు, జీవన్ముక్తుడు అంతే నువ్వు. కానీ శారీరక బాధలన్నీ అనుభవించవలసిందే. శారీరపరమైనటువంటి ఆహారము, కాలకృత్యములు, అనారోగ్యములు, నిద్ర అన్నీ చేయాల్సిందే. దానికి సంపూర్ణ ముక్తి కుదరదు. సంపూర్ణ ముక్తి శరీరం వదిలేసినాక ఆ శక్తిగా ఉండిపోతాం. అదేంటి తెలుసుకుంటే, ఇప్పుడు నుంచి జ్ఞానంతో సాగితే, ధర్మము జ్ఞానము కలిపి సాగితే, అది కూడా ఆత్మజ్ఞానము. ఏది పెడితే అది పిచ్చి జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం. నేను అనంత ఆత్మశక్తిని అనే జ్ఞానాన్ని తెలుసుకుంటూ సాగితే. కాబట్టి కోరికలు తీరేది ఎప్పుడు, ఒకదాని తర్వాత ఒకటి పుడతంటే అంటే బుర్రపాటు చేసుకోక్కర్లేదు, అది సృష్టి నిర్మాణంలోనే ఉంది. ఖచ్చితంగా తీరుతాయి. తీరపోతే ఇంకో 100 జన్మలు ఎత్తుతావు, ఏమైంది, అప్పుడు తీరుతాయి. తీరకుండా మోక్షం లేకుండా కుదరదు, ఇంకో దారి లేదు మనిషికి. ఇక్కడ తీరాల్సిందే. ఆ 100 జన్మలు అనేది ఊరినే జన్మ పరంపరలు చెబుతున్నారు కాబట్టి అన్నాను, కానీ వృద్ధాప్యం వచ్చేటప్పటికి అయిపోద్ది. ఎందుకంటే అది నాకు అనుభవంగా తెలుస్తుంది. ఇప్పుడు నాకు 55 ఏళ్ళు, నేను సుమారుగా 30-35 ఏళ్ళ నుంచి ఈ మార్గంలో ఇవన్నీ తెలుసుకుంటూ ధర్మంగానే సాగుతున్నా. నా కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అందుకని చెబుతున్నా. అయితే ఇప్పుడు నేను అనుభవించేసే శారీరక సుఖాలంటే ఏంటో నాకు తెలుసు, పిల్లల్ని కానీ పెంచితే ఎలా ఉంటుందో తెలుసు, ఆ వాత్సల్యం తెలుసు, నా బిడ్డ, నా కూతురు, నా కొడుకు, నా భార్య ఇలా అనుకుంటుంటే ఎలా ఉంటుందో తెలుసు. అవన్నీ తెలిసేసుకున్నాం, అయిపోయింది ఇంక అది. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి సెటిల్ అయిపోతే మన బాధ్యత అయిపోద్ది అనే మానసిక స్థితి ఉంది. చివరి దశలో మానసిక స్థితి ఎక్కడ ఉందంటే, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏదో చిన్న ఉద్యోగం వచ్చి ఆర్థికంగా వాళ్ళు నిలబడిపోతే ఇంకా వాళ్ళ గొడవలు పడతారు, ఇంక మనం ఉన్నా పోయినా ఒకటే అనేటువంటి మానసిక స్థితి వచ్చేసింది. అనేక విషయాల మీద కోరికలు తగ్గిపోయినాయి, కోరికలు లేవు. అందుకే మీతో ఇది పంచుకోగలుగుతున్నా. జీవితకాల మౌనం అని మౌనం పెట్టేసుకున్న ఇప్పుడు 4 సంవత్సరం ఇది. నా కుటుంబ సభ్యులు, నా కుటుంబ అవసరాలకు ఏదన్నా మాట్లాడతాను తప్ప బంధువులు లేరు, మనుషులు లేరు, మిత్రులు లేరు, ఎవరు లేరు, ఎవరితో ఏ సంబంధం లేదు. ఇప్పుడు మీతో మాట్లాడటం తప్ప విడిగా ఇన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే నా కుటుంబంతో మాట్లాడుకుంటే ఏదో నా భార్య అన్నం వండాను అంటది, రెడీ అయ్యింది అంటది, వెళ్ళి తిని వస్తాను. ఏదో టీ రెడీ అంటది, కాఫీ రెడీ అంటది, తాగుతాను, సెల్క మెసేజ్ వస్తుంది. మాకు విడివిడిగా రూములు ఉన్నాయి, అవి ఉండే అవకాశం ఉంది. ఇదిగో మీకు రికార్డింగ్కి ఇదంతా ఒక సపరేట్ సెక్షన్ పెట్టుకున్నా, ఇప్పుడు ఎక్కువ ఇందులోనే ఉంటాను, ఇక్కడే కూర్చుంటాను. ఏదన్నా సాధన చేసుకున్నా ఇక్కడే చేసుకుంటాను, పుస్తకాలు ఏం చదువుకున్నా ఇక్కడే ఉంటాను. ఎందుకంటే రికార్డింగ్కి శబ్దాలు వేరే రాకూడదు, అందుకని వీడియో ఏర్పాటు ఉంది. కాబట్టి ఆ మెసేజ్లు పెట్టినప్పుడు వెళ్ళి అవి చూసుకొని వచ్చేస్తాను. ఇంట్లోకి ఏమన్నా సరుకులు కావాలన్నా, ఏమన్నా కూరగాయలు కావాలన్నా, వారంకి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఏదన్నా మందులు అవసరమైన చక్కగా అన్నీ కలిపి ఒకసారి వెళ్ళి తెచ్చేసుకుంటాను. అప్పుడు అందరితో మాట్లాడతాను, మళ్ళీ చెబుతాను, అప్పుడు అందరితో మాట్లాడతాను. లేకపోతే నేను కూరగాయల షాపులకి వెళ్ళి సైకిల్ చేసి జీవితకాలం మౌనం, వాళ్ళకి ఎందుకు అసలు ఇవన్నీ నేను చెప్పటం, వాళ్ళని ఎందుకు బాధ పెడతాం. ఆ పని వరకు మాట్లాడుకుంటాను, ఇంటికి వచ్చేస్తాను. ఇంకా మనుషులు ఎవరు లేరు, మా ఇంటికి ఎవరు రారు, అసలు ఎవరిని రావద్దని చెప్పాను. జీవితకాలం మౌనం అని అనౌన్స్ చేసి చెప్పాను. అలానే 12 కరెంట్ అతను వచ్చాడు, కరెంటు బిల్లులు తెస్తాడు, అప్పుడు మాట్లాడతాను. నా పనులు నా అవసరాలకి తగుమాత్రంగా ఎంత అవసరమో ఆ 2 ముక్కలు సమాధానం చెబుతాను. ఎందుకని ఆ 2 ముక్కలు సమాధానం చెప్పకుండా యాక్షన్ చేద్దామని ట్రై చేశాను.
అంటే సైకిల్తో చెబుదామని, పేపర్ల మీద రాసి చూపిద్దామని. ఎవరికి అర్థం అవట్లేదు రైటే. అర్థమైనా అర్థం కాకపోయినా అది వేరే గొడవ. నేను ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. మాటతో అయితే ఒక లైన్లో చెబితే సరిపోతుంది. సైకిల్ చేయటం ఇంకా ఎక్కువ కష్టమైంది. అవి కాగితాల మీద రాయటం, పలకల మీద రాయటం, రాసి చూపించడం ఇంకా ఎక్కువ కష్టం అవుతుంది. అప్పుడైనా లోపల భావం పుట్టిందిగా, మాటగా మాట్లాడలేదు తప్ప భావం అయితే వచ్చిందిగా నాకు. ఈ గొడవ ఎందుకని ఆ వచ్చిన భావాన్ని మాటగా చెప్పేస్తే అయిపోద్ది, మిగిలిన వదిలేద్దామని వదిలేశాను. అలా నిదానంగా మీకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు శక్తి సన్నగిల్లుతుందని, నాలో కోరికలు తగ్గుతున్నాయని అన్నీ నాకు తెలుస్తున్నాయి. నాకు తెలిసిందే నేను చెబుతున్నాను. అలా ఎవరికైనా జరుగుద్ది. అయితే ఆ ఎవరికైనా జరగటంలో ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కువ తెలుసుకోలేదనుకోండి, ఆత్మజ్ఞానం, అది ప్రత్యేకంగా ఆత్మజ్ఞానం తెలుసుకోలేదనుకోండి, నేను పలానా అనంత ఆత్మశక్తిని అనే భావం తెలియదు కనుక కొంచెం వాళ్ళు కన్ఫ్యూజన్గా ఈ వృద్ధాప్యాన్ని, కోరికలు తగ్గే స్థితుల్ని మాకేదో అయిపోయిందని, మేమేదో కోల్పోయామని దుఃఖంగా, బాధగా, భారంగా భావించుకుంటారు. అది అక్కడ జరిగేది. మేము మా వల్ల కావట్లేదని, మన శక్తిహీనులు అయిపోతున్నామని బాధపడతారు, దుఃఖపడతారు. ఆత్మజ్ఞానం తెలిస్తే సృష్టి నడక అర్థమైతే, సృష్టి ఇంతే అని అర్థమైతే, నేను అనంత ఆత్మశక్తిని అనే ఎరుకని ముందు నుంచి తెలుసుకొని సృష్టి ధర్మాలను అంగీకరించడం నేర్చుకోవడం అనేది ముందు నుంచి జ్ఞానంలో వస్తుంది కనుక వృద్ధాప్యం జ్ఞానం తెలుసుకున్న వాడికి బాధ అనిపించదు. అది వృద్ధాప్యంగా జీవితంలో వచ్చే కష్ట నష్టాలు కూడా బాధలు అనిపించవు. ఎందుకంటే సృష్టి నడక ఇలాగే ఉంటుంది. ఎవరికి సంపూర్ణ సుఖాలు ఉండవు, ఎవరికి సంపూర్ణ దుఃఖాలు ఉండవు. ఏ దుఃఖము శాశ్వతంగా నిలబడదు, ఏ సుఖము శాశ్వతంగా నిలబడదు. సృష్టి అంటేనే మార్పు చెందేది. అసలు నా సొంత శరీరమే మార్పులు చెందుతూ వెళ్ళిపోతుంది. పసిబిడ్డగా పుట్టాను, వృద్ధాప్యంలో మరణం వరకు మార్పులు చెందుతూనే ఉంటుంది. మార్పు చెందటమే సృష్టి అని అర్థమైనాక దాని తత్వం తెలుస్తుంది. ఆ తత్వం తెలుసుకుంటాం జ్ఞానం. అంటే తత్వాన్ని అంగీకరించే స్థితి జ్ఞానం. సత్యం చెప్పుద్ది జ్ఞానం అంటే అది. అలా ధర్మంగా జ్ఞానంగా సాగే వాళ్ళకి ఆటోమేటిక్గా కోరికలు తీరిపోతాయి. అది యవ్వనంలోనూ ఇప్పుడో మనం కోరిక పుడుతున్న స్థితిలో కూర్చొని ఎలా తీరవు కదా అనుకుంటే అది ఊరికనే మన భ్రమ. చక్కగా తీరిపోతే, ఆ కోరికలు తీరకపోతే తీరని కోరికలు మనకు పెట్టి కలిగించేటువంటి బాధ ద్వారా ఆ బాధను ప్రపంచంలో అనుభవించి అప్పుడు కోరికలు తీర్చుకుంటాం. అయ్యే తీరిపోతాయి. ఎందుకని ఒక్కొక్క కోరిక ఒక కొరడా దెబ్బలా తగులుతుంది అనుకోండి, తీరిపోకేమవుద్ది. ఎందుకు ఈ కోరికలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ దుఃఖాలు, ఎందుకని మనకే అర్థమవుద్ది. ఎవరైనా సరే ఊరికనే ఏది జరగదు ఇక్కడ. నువ్వు ఎంత కష్టపడతావో అంతే సుఖపడతావు. నువ్వు ఎంత సుఖపడాలనుకుంటున్నావో అంత కష్టపడక తప్పదు. ఈక్వలెంట్ థియరీ, బ్యాలెన్సింగ్ సమానంగా ఉంది. అప్పుడు కోరికలు ఆగేది ఎప్పుడన్న ప్రశ్నే లేదు. కోరిక పుడితే కష్టపడాలిగా. ఓపిక ఉన్నన్నాళ్ళు కష్టపడతావు. ఓపిక తగ్గినాక నీకే అర్థమవుద్ది నేను కోరిక ఉన్నా ఏమీ చేయలేనని. అందుకే చెప్పాను, ధర్మము జ్ఞానముతో సాగిన వాళ్ళకి బలహీనత వచ్చినా, వృద్ధాప్యం వచ్చినా, కోరిక తీరకపోయినా అది సృష్టి ధర్మము అనేటువంటి అంగీకార స్వభావంతో హాయిగా ఆనందంగా ఉంటారు. అది దుఃఖంగా తీసుకోరు, బాధగా తీసుకోరు. అందుకని వింటూ ఉండాలి. కోరికలు తీరే విధానమే వృద్ధాప్యము. అది సృష్టి పెట్టిన ఏర్పాటు. దానంతటే ఆటోమేటిక్గా తీరతాయి. అందులో డౌటే లేదు. తీరవు అంటారా? ఒకవేళ తీరవు, జ్ఞానం తెలియకుండా చచ్చిపోతారంటారా? కానీ మరు జన్మలో తెలుసుకుంటావు. మళ్ళీ అన్ని జన్మలు 100 జన్మలకైనా తెలుసుకుంటావు. ఎందుకని ఎన్ని జన్మలు ఎత్తినా ఇవే సుఖాలు, ఇవే అనుభవించేది ఇంతే. ఎందుకంటే ఏమి లేవు. 5 పంచేంద్రియ సుఖాలే మనిషికి. ఆ రోజు నువ్వు తయారు చేసుకున్న వాగుడు, 7వది నువ్వు కావాలనుకుంటున్న ధనపిచ్చి, ఇవి లేవు అసలు. ఎక్కడ నువ్వు చేసుకున్నావు అంతే. అదే విసుగు వచ్చేస్తుంది. విసుగు రాకుండా ఉండదు, కోరిక తీరకుండా ఉండదు. కోరిక తీరటం అనే ఏర్పాటు కూడా ప్రకృతే చేస్తుంది. అప్పటి వరకు కోరికలు కలుగుతూనే ఉంటాయి. ఎందుకంటే జీవితం ఇంకా ఉంది కాబట్టి. జీవితం ఉన్నంతసేపు జీవించడానికి అనువుగా కోరికలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే జీవించాలి కాబట్టి. జీవితం ముగింపుకి వెళ్తున్నప్పుడు కోరికలు స్లోగా వెళ్తూ ఉంటాయి. హఠాత్ పరిణామాలుగా ఉండవు, స్లోగా అయ్యే తగ్గుతూ ఉంటాయి. అలా అన్ని స్లోగానే ఉంటాయి. బాల్యం నుంచి ఎదుగుదల ఎలాంత స్లోగా రోజువారీ జరిగిందో యవనం వరకు, అలా యవనం నుంచి తరుగుదల కూడా అలా స్లోగానే జరుగుద్ది. కోరికలు ఆగటం అనేది కూడా అందులో ఒక ప్రాసెస్గానే ఉంటుంది. కోరికలు పెరగటం అనేది కూడా ఇలాగే జరిగింది ప్రాసెస్లో. అందుకని ఆ ప్రాసెస్ను తెలుసుకోండి, అదే జ్ఞానము. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ అడగండి, మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సృష్టి ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఆ ధర్మాన్ని అనుసరిస్తూ సాగితే అన్నీ చక్కగా అర్థమవుతాయి.
ఆ ధర్మము జ్ఞానము జీవితంలో పెట్టుకొని సాగుతూ ఉంటే చక్కగా అన్ని పర్ఫెక్ట్గా అర్థమవుతూ జీవితం సాగుతూ ఉంటుంది. నేను చెప్పినవి నా సొంత విశ్లేషణలో ఒకవేళ మీకు నచ్చకపోయినా, తప్పు చెప్పాను అనిపించినా దయచేసి నన్ను క్షమించి ఆ విషయాలను అక్కడికి వదిలేయండి. ఒకవేళ మీకు అర్థమైన దాంట్లో సందేహం కలిగింది, తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. అది కూడా మీరు ఆచరిస్తూ నేను చెప్పిన ఈ శీర్షికలో ఇప్పుడు అర్థమైన దాంట్లో మీకు ఏదైనా సందేహం వస్తే అది కూడా మీరు ఆచరించుకోవాలనుకుంటే, ఊరికనే వచ్చే సందేహం అయితే అడగబాకండి. దానివల్ల ఉపయోగం ఏముంది? నా కాలం వృధా, మీ కాలం వృధా. ఎవరికన్నా ఉపయోగపడే ప్రశ్నకి సమాధానం చెబుతాను. అలా ఆధ్యాత్మిక చదువుకుందాం. ఇది ఆధ్యాత్మిక చదువు. మీరు అడిగితే అన్నీ చెప్పగలిగినంత గొప్ప సమర్థుడిని అడగమంటలా నేను. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. సరదా చదువుకుందాం. ఇప్పుడు చూడండి, చదువుకునే స్టూడెంట్స్ కొంచెం చదువుకున్నాక పక్కనే అప్పచెప్పించుకోరా నాకు వచ్చిందో లేదో అంటాడు. అలా అప్పచెప్పించుకుంటూ చదువుకుంటూ అలా రకరకాలుగా వెళ్తూ ఉంటారు భౌతిక విద్యలు కూడా. ఇది కూడా అంతే. జస్ట్ ఊరికనే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు రోజు ఎంతో కొంత కొద్దిగా చదువుకుంటూ ఉంటే ఇదంతా అర్థమవుతూ సాగుతూ మంచిగా వెళతాం కనుక ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాం. తప్పులు చేయకుండా ఉంటాం, ఎక్కువ దుఃఖాలకు లోనవ్వకుండా ఉంటాం, జీవితాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటాం, అవగాహన చేసుకుంటాం. ఏదైనా ఓటములు వచ్చినా, అపజయాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, బాధలు వచ్చినా ఎక్కువ కుంగిపోకుండా ఉంటాం. వృద్ధాప్యంలో హాయిగా దాన్ని స్వీకరించి అంగీకరించి మరణాన్ని కూడా హాయిగా అంగీకరించి ముందుకెళ్ళిపోతాం. అదే మోక్షం. ఆలోచించి చూడండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.